జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు షాక్ తగిలింది. ఆమెకు గతంలో జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను తహసీల్దార్ ఇన్వాలిడ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్టిఫికేట్ చెల్లుబాటుపై విచారణ కొనసాగుతున్న తరుణంలో తహసీల్దార్ ఈ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ పరిణామం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు షాక్ తగిలింది. ఆమెకు గతంలో జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను తహసీల్దార్ ఇన్వాలిడ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్టిఫికేట్ చెల్లుబాటుపై విచారణ కొనసాగుతున్న తరుణంలో తహసీల్దార్ ఈ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ పరిణామం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు షాక్ తగిలింది. ఆమెకు గతంలో జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ను తహసీల్దార్ ఇన్వాలిడ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మాగంటి గోపి సతీమణి అయినటువంటి మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ నిలిపింది. అయితే ప్రస్తుతం మాగంటి గోపి తల్లి మాగంటి సునీత మాగంటి గోపి భార్యగా తన కొడుకు భార్య కాదు, ఆయనకు ముందే పెళ్ళైతే ఈమె అసలు భార్య కాదు అన్నటువంటి ఫిర్యాదును ఈ రోజు షేర్లింగంపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసింది. దీని మీద విచారణ జరిపినటువంటి షేర్లింగంపల్లి తహసీల్దారు సునీతకి ఇచ్చినటువంటి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇన్వాలిడ్ చెల్లదు అన్నటువంటి దాన్ని చెప్పారు. అయితే దీని మీద తుది తీర్పును కూడా 25వ తేదీకి చెప్తా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. 25వ తేదీ నాడు ఎలాంటి తీర్పు వస్తుందన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. అయితే గతంలో కూడా మాగంటి సునీత నామినేషన్ వేసినప్పుడు మాగంటి మొదటి భార్య కుమారుడు తారక్ తన తల్లి మాగంటి సునీత కాదు, మాగంటి సునీత అసలు గోపికి భార్య కాదు, తాను వారసుని, తన తల్లి మాగంటి భార్యకు ఉంది అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు పూర్తిగా విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల నిబంధనల మేరకు దీన్ని మేము ఏం చేయలేము, కోర్టులో తేల్చుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా అప్పుడు ఆ ఫిర్యాదుదారులకు చెప్పారు. ప్రస్తుతం అదే విషయాన్ని మాగంటి తల్లి మహానంది ఈ షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మాగంటి సునీత అసలు మాగంటి గోపి భార్య కాదు, అసలు మొదటి భార్య ఉంది, అతని కొడుకు కూడా తారకు ఉన్నాడు అని ఫ్యామిలీ సర్టిఫికెట్ మీద విచారణ జరిపి పూర్తి ఫిర్యాదు చేసిన తర్వాత జవాబు చెప్పాలన్నటువంటి ప్రశ్నలు కూడా వేసింది. ఈ విషయంలో తహసీల్దార్ పూర్తిగా విచారణ జరిపిన తర్వాత మాగంటి సునీత ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సునీత మాగంటి భార్య కాదు అన్న విషయాన్ని ఇన్వాల్వ్డ్ గా ధృవీకరించారు. తర్వాత 25వ తేదీన తుది తీర్పు చెప్తానన్నటువంటి విషయాన్ని ఇటు మీడియాకు అదే విధంగా ఇతర ఫిర్యాదుదారులకు చెప్పారు వాళ్ళు.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.